నమస్కారం. రేపటి ఆశల వారధి యువకు స్వాగతం. గ్లోబలైజేషన్ ప్రపంచాన్ని ఓ కుగ్రామం చేస్తే ఆ ప్రపంచీకరణ మనిషిని మరింత సంకుచితం చేసింది. అందుకే సమాజం ఏమైపోతున్నా మనలో చాలామందికి పట్టదు. కానీ ఇద్దరు యువకులు మాత్రం అందుకు భిన్నం. తమ ఊరికి ఉన్న ప్రాముఖ్యతను నేతలు పట్టించుకోలేదన్న మదనం వారిలో మార్పు తీసుకొచ్చింది. ఊరి విశిష్టతను తెలిపే లఘుచిత్రంతో మొదలైన ఆ ప్రయాణం ఇప్పుడు సమాజానికి దిక్సూచిలా నిలిచే దృశ్య రూపాలను రూపొందించే దిశగా సాగుతోంది. ఒక చిన్న ఆలోచన మీ జీవితాన్ని మారుస్తుందంటారు. కాని మనసును మెలేసిన ఆవేదన ఈ యువకులను శక్తివంతమైన మాధ్యమాన్ని చేతపట్టేలా చేసింది. ముఖ్యంగా మా యొక్క ఆలోచన రావడం ముఖ్య కారణం ఏంటంటే 2008లో జరిగినటువంటి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక మేళను ఇక్కడ నిర్వహించడం జరిగింది. అప్పటి కేంద్ర మంత్రివర్యులు జైపాల్ రెడ్డి గారు, అంబికా సోని గారు ఇక్కడ విచ్చేయడం జరిగింది. వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కళా నైపుణ్యాన్ని, చీరలను ప్రతి ఒక్కటి వీక్షించడం జరిగింది. కానీ అంతకంటే గొప్పదైనటువంటి భూదానోద్యమం ఇక్కడ మొదలైనటువంటి విషయము చాలామంది అర్థం చేసుకోలేకపోయారు. దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ యొక్క భూదానోద్యమాన్ని, ఈ యొక్క భూదాన మహా ఉద్యమాన్ని ప్రపంచానికి ఇక్కడ ప్రజలందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ముఖ్య ప్రముఖులను కానీ తీసుకొని వాళ్ళ దగ్గర నుండి స్క్రిప్ట్ రెడీ చేసుకొని మేము యొక్క ఫిలింని తీయడం జరిగింది. ఏ ఊరి పేరు చెబితే భూమి సైతం పులకిస్తుందో, దానం ఒక యజ్ఞమైతే ఆ యజ్ఞాలలో ఉన్నతమైంది భూదాన యజ్ఞం. ఆ యజ్ఞానికి శ్రీకారం చుట్టిన మొట్టమొదటి సమిధే ఈ గ్రామం. భూదాన్ పోచంపల్లి చరిత్రని మేము ఓన్గా కొన్ని బుక్స్ రిఫర్ చేశాము. తర్వాత కొంతమంది పెద్దల్ని అడిగి దాని ద్వారా మేము దీని యొక్క ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్నాం. ఎట్లయినా సరే పోచంపల్లి యొక్క చరిత్రని ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పేసి మేము దీన్ని వాయిస్ ఓవర్ చేయించి దాని తర్వాత దీనికి సంబంధించిన విజువల్స్ అన్నీ మేము లైబ్రరీ షాట్స్ అన్నీ మనం ఎక్కడెక్కడ విజువల్స్ ఉన్నాయో ఇంటర్నెట్ ద్వారా కానీ పాత యొక్క పూర్వపు వాళ్ళ మనుషులను కలిసి వాళ్ళ నుంచి కొన్ని విజువల్ తీసుకొని దీని మొత్తం మీద ఏంటంటే ఒక షార్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ ఫిల్మ్గా మలిచాం భూదాన్ గంగోత్రిని. 1956 ఏప్రిల్ 18నే భూదానోద్యమం ప్రారంభమైంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని 2008 ఏప్రిల్ 18న భూదాన గంగోత్రి లఘు చిత్రాన్ని విడుదల చేశారు. స్పందించే గుణం లేనివాడు ఎన్నటికీ కళాకారుడు కాలేడు. ప్రవీణ్ కుమార్, విజయ్ కుమార్ కూడా అంతే. తన గ్రామంలోని పరిస్థితులనే మరో లఘు చిత్రానికి కథావస్తువుగా తీసుకున్నారు. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన పోచంపల్లి చేనేత కార్మికుని ప్రస్తుత దైన్యస్థితిని, ది హార్ట్ అంటూ ఈ మిత్రులు దృశ్యరూపమిచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు చేనేతను ఆదుకోవాలన్న తపన ప్రతి దృశ్యంలో కనపడేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్ని దుకాణాలు తిరిగి ఎవ్వరికి చూపించినా నా చీరను కొని దానికి తగ్గ ధర ఇచ్చే నాదుడే లేకపాయ. ఏదో ఒక ధరకు అమ్ముదామని ఒక దుకాణంలోకి పోతున్నా. అనుకున్నని పైసలు రాక ఇంకా 200 ఇయ్యమని అడిగితే సేడు గంతే అని చెప్పిండు. అప్పుడు ఇంకేమంటాం? మన పోచంపల్లిలో ఉన్న వీవర్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్ని ఎగ్జాంపుల్గా తీసుకొని వాళ్ళు ఎలా అయితే ఈ యొక్క ఇంత స్కిల్ అంటే నైపుణ్యం ఉన్న పని వదిలిపెట్టి నైపుణ్యం లేని పని అంటే లేబర్గా కానీ ఒక హోటల్లో ఛాయ్ అమ్మడం కానీ, అదేవిధంగా ఒక మేస్త్రిగా కూలి మేస్త్రిగా పనిచేస్తున్నారు, ఒక ఆటో నడుపుకుంటున్నారు, వీళ్ళు డ్రైవర్లుగా మారిపోతున్నారు, వీళ్ళు ఒక సెక్యూరిటీ గార్డ్ మారిపోతున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతుంది? దీని యొక్క అంశాన్ని నేపథ్యంగా తీసుకొని ది హార్ట్ ఫిలిం నిర్మించామండి. చిత్రంలో నటించిన వాళ్ళు ఏంటంటే అందరు చేనేత కార్మికులే. ఆ చేనేత కార్మికులు వచ్చేసి ఈ పోచంపల్లి చేనేత కార్మికులు మాత్రమే నటించారు. దీంట్లో వచ్చేసి మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చేనేత కార్మికులు నటించారు అనమాట. వాళ్ళ యొక్క సహకారం ఉండడం వల్ల ఈ చిత్రాన్ని ఇంత విజయవంతంగా చేయగలిగాం. ఆ తర్వాత ఘనమైన శతాబ్దాల తెలంగాణ చరిత్రను తెరకెక్కించారు ప్రవీణ్, విజయ్. ఆనాటి తెలంగ రాజ్యమే నేటి తెలంగాణగా పిలువబడుతోందని ఒక కథనం. తెలంగ రాజ్యం నుంచి హైదరాబాద్ స్టేట్ వరకు, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ స్టేట్ వరకు జరిగిన పరిణామ క్రమాన్ని పూసగుచ్చినట్లు వివరించే ప్రయత్నం చేశారు ఈ భూదాన్ పోచంపల్లి యువకులు. ఆర్యుల సంస్కృతితో మొదలైన ఈ తెలంగాణను మొదటగా శాతవాహనులు కృష్ణా, గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని కరీంనగర్లోని కోటిలింగాల్ రాజధానిగా పరిపాలించారు.
సెకండ్ సెంచరీ నుంచి ప్రతి రాజులు ఏమేమి మొఘల్స్ కానీ దాని తర్వాత కుతుబ్ షాహీసు కాకతీయులు వీళ్ళందరూ ఎలా పాలన చేశారు దాని తర్వాత మనకు తెలంగాణ ఎలా వచ్చి తెలంగాణ రాష్ట్రం ఎలా ఏర్పడింది, తెలంగాణ ఏర్పడిన తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఎలా ఏర్పడ్డది, దాని తర్వాత మళ్ళీ తెలంగాణ ఇష్యూ ఎలా ఎలివేట్ అయిపోయింది, దానికి 1969 ఉద్యమాన్ని కలుపుతూ ఇవన్నీ అంశాలను జోడిస్తూ నేటి వరకు రెండవ శతాబ్దం నుంచి నేటి వరకు తెలంగాణలో జరిగిన పరిస్థితులు అన్నింటినీ అంశంగా తీసుకొని మావృక్షం అనే చిత్రాన్ని నిర్మించాము. లఘు చిత్రాన్ని ప్రవీణ్ విజయ్ తెరకెక్కిస్తున్న తీరు జిల్లా అధికారులను మెప్పించింది. భ్రూణ హత్యల నివారణ, అక్షరాస్యత తదితర సామాజిక సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించే పనిని వారికిచ్చారు. మన కోసం మనం అంటే సమాజం. మన సమాజాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచే బాధ్యత మన అందరిది. సంవత్సరం నల్గొండ జిల్లా కలెక్టర్ గారు శ్రీ టి చిరంజీవులు గారు మన కోసం మనం అనేటువంటి సామాజిక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ప్రజల్లో మన సమస్యలని మనమే ఎలా పరిష్కరించుకోవాలి, మనం ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలనే దానిపైన ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించడం కొరకు మాకు ఈ యొక్క అవకాశం ఇవ్వడం జరిగింది. సార్వత్రిక సమరంలో తాము సైతమన్న ప్రవీణ్ విజయ్ ఈవీఎంలపై గ్రామస్తులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. నేను ఎవరికి ఓటేయాలనుకున్నాను ఆల గుర్తుకే బటన్ నొక్కినా. అంత ముందుకు మిషన్లా పచ్చ బల్బు వెలుగుతుండే. నేను నొక్కిన వెంటనే ఎర్ర బల్బు వెలిగి బీట్ మర్చప్పుడు వచ్చింది. నేను వేసిన ఓటు వెంటనే మిషన్లా పడ్డదని ఎరుకైంది కాదన్నా. అట్నా సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్పై అవగాహన కల్పించడానికి కొరకు మాకు మరొక అవకాశం ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్పై ప్రజలకు అవగాహన కల్పించడం కొరకు ముఖ్యంగా చదువుకునేటువంటి వాళ్ళకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ పైన ఎలాంటి అవగాహన ఉండదు కాబట్టి వాటిపైన ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ గారు యొక్క ఈవీఎం పైన అవగాహన కల్పించాలని షార్ట్ ఫిల్మ్ చేయమని చెప్పారు. ఇది ఒక 3 minutes వరకు మేము చేశామండి. అవని క్రియేషన్ బ్యానర్పై వరుస లఘు చిత్రాలు నిర్మిస్తున్న ఇద్దరు మిత్రులు స్థానికులతోనే మొత్తం వ్యవహారాన్ని చక్కబెడుతున్నారు. ఈ యొక్క ఫిలిమ్స్ అన్నిటిని కూడా మా యొక్క లోకల్ టాలెంట్ని ఉపయోగించుకొని మేము చేయడం జరుగుతూ ఉందండి. అది కూడా ప్రతి ఒక్క బేసిక్ లెవెల్ నుంచి ఆర్టిస్ట్ని కానీ ప్రతి ఒక్క టెక్నికల్ ఎక్విప్మెంట్ కూడా మేము లోకల్ నుంచే తీసుకోవడం జరుగుతుంది. దీని గురించి ప్రత్యేకంగా మేము సిటీకి వెళ్ళి కానీ కోర్సెస్ కానీ ఏం నేర్చుకోలేదు. మాకు దీనిపైనటువంటి ఇష్టం ఈ వర్క్ని చేయిస్తూ ఉంది. ఎంటెక్ పూర్తి చేసి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న ప్రవీణ్, ఎంబీఏ చేస్తూ ఆర్థిక కారణాల రీత్యా పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్న విజయ్ లఘు చిత్రాలు నిర్మించాలనే తమ లక్ష్యం ముందు పేదరికాన్ని పెద్దగా లక్ష్య పెట్టడం లేదు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలైనప్పటికీ కళ ద్వారా సమాజానికి దారి చూపాలన్న తపనతో ముందుకు సాగుతున్నారు. ఏంటంటే అంత రొటీన్గా ఏదో జాబ్ చేసుకోవడం తన ఫ్యామిలీ అని చూసుకుంటున్నారు తప్ప ఏంటంటే సమాజం కోసం ఎవరు పనిచేసే వాళ్ళు నేటి యువతలో ఎవరు దొరకట్లేదు. మేమేంటంటే రొటీన్గా వర్క్ చేయకుండా మనం ఏంటంటే మనకు పేరు రావడంతో పాటు సమాజానికి ఏదో కొంచెం మంచి చేయాలన్నట్టుగా ఈ యొక్క అంశాన్ని మేము ఎంచుకోవడం జరిగింది. దీనికి మెయిన్ కారణం ఇదండి. ప్రస్తుతం మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జీవితంపై లఘు చిత్రాన్ని నిర్మించే పనిలో ఉన్న ప్రవీణ్ విజయ్ తమ చిత్రాల ద్వారా సమాజాన్ని తట్టిలేపే ప్రయత్నం చేస్తూనే ఉంటామని స్పష్టం చేస్తున్నారు. నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చేసి మేము అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర మీద ఒక షార్ట్ ఫిల్మ్ రూపొందించాలనుకుంటున్నాం. దాంతోపాటుగా మేము భవిష్యత్తులో యువతకు మెసేజ్ అందించేందుకు మరికొన్ని చిత్రాలు నిర్మించేందుకు మేము సన్నాహాలు చేస్తున్నాం. ఎవరూ లేరని అనకండి, తోడుంటామేమంటున్నారు. చీకటిలోన వెలుగవుతామని భరోసా ఇస్తున్నారు ఆ యువజనులు. వృద్ధాశ్రమాలు, అనాథ గృహాల్లో భారంగా బతుకు వెళ్లదీస్తున్న అభాగ్యులకు ఆప్యాయతను పంచుతున్నారు. అనాథ పిల్లలలో సృజనాత్మకతను వెలికితీసి ప్రతిభను ప్రదర్శించడానికి వేదిక కల్పిస్తున్నారు. ప్రేరణ సంస్థ స్థాపించి సేవా కార్యక్రమాల్లో తరిస్తున్న యువతరంపై కథనం. వెన్నుతట్టి ప్రోత్సహిస్తే చాలు, ఆకాశానంటే ఉత్సాహం వస్తుంది. ప్రేరణ స్వచ్ఛంద సంస్థకు చెందిన యువతరం ఇదే పని చేస్తోంది. అనాథలు, అంధుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తోంది. ప్రతిభను ప్రదర్శించే వేదికను కల్పిస్తోంది.
ప్రేరణ స్వచ్ఛంద సంస్థ 2007లో గుప్పెడు మందితో తిరుపతిలో మొదలైన ఈ సంస్థ ప్రస్తుతం 200 మంది కార్యకర్తలతో పనిచేస్తోంది. ఆదరణకు నోచుకోని వృద్ధులు, అనాథులుగా మిగిలిన చిన్నారుల్లో ఆనందాన్ని చూడటమే ఈ సంస్థ లక్ష్యం. సెలవొచ్చిందంటే యువత సినిమాలని, షికార్లని పరుగులు తీస్తారు. ప్రేరణ సంస్థ సభ్యుల అడుగులు మాత్రం అనాథ, వృద్ధాశ్రమాల వైపు పడతాయి. అక్కడ వృద్ధుల సాధక బాధలు అడిగి తెలుసుకుంటారు. చిన్నారులతో కేరింతలు కొడతారు. సమస్యలేమైనా ఉంటే తమ పరిధిలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రతి మంత్ ఈ మంత్లీ ఈవెంట్ అని ఒకటి చేస్తామండి. పిల్లలనే కాదు, వృద్ధులున్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 2 hours 3 hours స్పెండ్ చేయడము, వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అన్ని ప్రొవైడ్ చేయడము, ఇంకా వాళ్ళతో కాసేపు ఆడుకోవడము, వాళ్ళకి ఇంకా ఏమైనా రిక్వైర్స్ ఏమైనా కావాలంటే మనం ప్రొడ్యూస్ చేయడము. అలా ఒక చోట కాదండి, తిరుపతిలో కానీ తిరుపతి కాకుండా అవుట్ స్టేషన్లో కూడా మేము ఎక్కడెక్కడ కావాలన్నా, ఎక్కడెక్కడ ఇలాంటి ప్లేసెస్ ఉన్న ప్రతి ఒక్క చోట విజిట్ చేయడము, వాళ్ళకి హెల్ప్ చేయడము, వాళ్ళతో పాటు స్పెండ్ చేయడం. సో మాకందరికి హ్యాపీ కలగడం అంటే వీళ్ళతో స్పెండ్ చేయడం ఇంకెక్కడ కలగదండి. కొంతమంది వస్తారు, వెళ్తూ ఉంటారు, జాబ్స్ చేసే వాళ్ళు ఉన్నారు. జాబ్స్కి వచ్చేవాళ్ళు అంటే వాళ్ళు ఫ్రీగా ఉన్న టైంలో వచ్చి మాతో ఇన్వాల్వ్ అవ్వడము. సో మంత్లీ ఈవెంట్ చేస్తూ ఉంటాము. మా పాకెట్ మనీతో మేము చేస్తూ ఉంటాము. మాకు వాళ్ళతో వెళ్ళి స్పెండ్ చేసిన 1 hour మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. తిరుపతిలోని అంధుల, బుద్ధిమాంద్యం పాఠశాలల్లో చిన్నారులకు నృత్యాలు, పాటలు పాడటంలో ప్రేరణ సభ్యులు శిక్షణనిస్తున్నారు. ఏటా వార్షికోత్సవం రోజు చిన్నారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. మంత్లీ ఈవెంట్సే కాకుండా ఈ పిల్లల యొక్క టాలెంట్స్ని, అంటే వాళ్ళలో ఉండే డ్యాన్స్ కానీ, సింగింగ్ కానీ, అనేక ప్రతిభావంతులు ఉన్నారు వీళ్ళ దాంట్లో. వీళ్ళ ప్రతిభను మనం ఎందుకు సమాజానికి బయట పెట్టకూడదు అనే ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం మా యానివర్సరీని ఘనంగా మహతి ఆడిటోరియంలో వీళ్ళకి మేము ముందుగా ఒక 2 నెలల ముందుగా మేము ప్రతి సంవత్సరం ఆగస్టులో మా యానివర్సరీ చేస్తాము. ఆ 2 నెలల ముందుగా వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళకి డ్యాన్సులు కానీ, సింగింగ్ కానీ, మిగతా మిమిక్రీ, మ్యాజిక్ షో ఇలాంటివన్నీ వీళ్ళకి నేర్పించి వీళ్ళ దగ్గర ఇప్పిస్తూ ఉంటాం. ప్రేరణ సంస్థ యువత రక్తదానంలోనూ తాము సైతం అంటోంది. ఇప్పటి వరకు 55కు పైగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు. విద్యార్థులు, ఉద్యోగులే భాగస్వాములుగా ప్రేరణ సంస్థ సేవలందిస్తోంది. బ్లడ్ క్యాంపులు కావచ్చు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఇంకా పోతే క్లీన్ అండ్ గ్రీన్ అని చెప్పేసి తిరుపతి పట్టణంలో రీసెంట్గా 1 month బ్యాక్ చేశాము. ఈ స్టూడెంట్స్ అందరినీ కూడా మేమేం చేస్తున్నామంటే వాళ్ళు వచ్చినటువంటి ఆ విధంగా వచ్చినటువంటి విద్యార్థులందరినీ కూడా మేము వాళ్ళని ప్రేరేపించి మరికొన్ని కొత్త కార్యక్రమాలతో ముందుకెళ్తా ఉన్నాం. తమకు భరోసాగా కొందరున్నారనే ఆనందం వృద్ధులు, అనాథల్లో చూసినప్పుడు మనసు ఆనందంతో నిండిపోతుందంటున్న ప్రేరణ యువత సేవా కార్యక్రమాలను మరింత విస్తరించే లక్ష్యంతో ముందుకెళ్తోంది. విభిన్నంగా ఆలోచిస్తేనే నేటి పోటీ ప్రపంచంలో పేరు, పలుకుబడి వస్తుంది. ఇందుకోసం విదేశాల పరుగులు తీయాల్సిన పని లేదు. అలాగని స్వదేశంలో బరువులు మోయాల్సిన అగత్యమూ లేదు. మనం చేస్తున్న పనిలోనే వినూత్నత చూపిస్తే సరిపోతుంది. నల్గొండకు చెందిన ఓ కుర్రాడు కూడా ఇలాగే ఆలోచించి కులవృత్తిలో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. అవునండి, అతడి చేతులు నిజంగానే అద్భుతాలు చేశాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
కళాకృతులంటే అందరికీ ఆసక్తే. అందులోనూ సూక్ష్మ కళాకృతులంటే మరింత అందంగా, అపురూపంగా కనిపిస్తుంటాయి. వాటిని తయారు చేయడంలోనూ అంతే శ్రమ ఉంటుంది. అలాంటి కళలో రాణిస్తున్నాడు నల్గొండ జిల్లా చౌటుప్పల్కు చెందిన రాజు. పదో తరగతితో చదువు ఆపేసిన రాజు వారసత్వంగా వస్తున్న కుల వృత్తిలోనే స్థిరపడ్డాడు. వెండి, బంగారు ఆభరణాలు తయారు చేస్తూనే ఏదైనా కొత్తగా ప్రయత్నించాలని అనుకున్నాడు. చిన్నతనం నుంచి తండ్రి, ఇతరులు చేస్తున్న వస్తువులను గమనిస్తున్న రాజు కాస్త వినూత్నత ప్రదర్శించాలనే ఉద్దేశంతో సూక్ష్మ కళాకృతులు తయారు చేయడం ప్రారంభించాడు. నల్గొండ జిల్లాలో మనకు తెలిసిన వ్యక్తుల దగ్గర ఒక 3 years నేర్చుకొని ఆ పని చేస్తూనే మనం ఏదైనా డిఫరెంట్గా, విభిన్నంగా ఉండే వస్తువులు చేయాలనేది చిన్న ఆలోచన వచ్చింది. దాంతో ఫస్ట్ స్టార్టింగ్లో ఒక చిన్న వెండి కళాకృతులు చేయడం స్టార్ట్ చేసినాను. తొలుత రాజు తయారు చేసిన వెండి కళాకృతులకు మిత్రులు, బంధువుల నుంచి ప్రశంసలు రావడంతో చాలా తక్కువ మొత్తంలో పుత్తడిని వినియోగించాడు. 220 మిల్లీగ్రాముల బంగారంతో చిన్న సైకిల్ తయారు చేశాడు. 5 గంటల పాటు శ్రమించి కేవలం గోరుపై పట్టే పరిమాణంలో రూపొందించాడు. ఆ తర్వాత 60 మిల్లీగ్రాముల పుత్తడితో ఫిఫా ప్రపంచ కప్ ను తయారు చేశాడు. 2.3 గ్రాముల బంగారంతో తయారు చేసిన నీటి పంపు మరింత ప్రత్యేకమైనది. అందులోంచి నీళ్లు వచ్చేలా రూపొందించడం దాని ప్రత్యేకత. అది ఎలా అంటే 3 ml వాటర్ నింపి మనకు పంపు హ్యాండ్ చేస్తే దాంట్లో వర్కింగ్ పనిచేస్తుంది. అదే రీసైక్లింగ్ అనమాట. అందులో వాటర్ పడి మళ్ళీ అదే వాటర్ తీసుకొని పంపు పనిచేసే విధంగా మనం తయారు చేయడం జరిగింది. ఇప్పటివరకు దానికి పంపు పనిచేయడానికి మనకు 12 గంటలు టైం తీసుకుంది. దానికి ఇప్పటివరకు ఆల్రెడీ ఒక 2 రికార్డ్స్ కూడా వచ్చినాయి. 13 ఏళ్ల కిందట స్వర్ణకార వృత్తిలో అడుగుపెట్టిన రాజు సమయం, పరిస్థితులకు అనుగుణంగా చాలా సూక్ష్మ కళాకృతులు తయారు చేశాడు. 100 మిల్లీగ్రాముల బంగారు బతుకమ్మను రూపొందించాడు. గోటిపై పట్టేంత శివలింగాన్ని సృష్టించాడు. 880 మిల్లీగ్రాముల పుత్తడితో సీసీఎల్ఫీని తయారు చేశాడు. సూదిమొనలో జాతీయ జెండాను రూపొందించి ఆశ్చర్యపరిచాడు. తాను తయారు చేసిన ప్రతి కళాకృతిలో ఏదో ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. సైకిల్ తొక్కడం వల్ల మనకు ఆరోగ్యం కానీ, వ్యాయామం కానీ జరుగుతుందనే ఉద్దేశంతో సైకిల్ తయారు చేయడం జరిగింది. వరల్డ్ కప్ తయారు చేసి నేను ఒక చిన్న మెసేజ్ వచ్చాను. ఎందుకంటే మన ఇండియా నుంచి ఒక ఫుట్బాల్ జట్టులు కూడా లేదు. అది పార్టిసిపేట్ చేసి తయారు చేసి పాల్గొనాలనే ఉద్దేశంతో కూడా మనం ఫుట్బాల్ వరల్డ్ కప్ తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ హ్యాండ్ పంప్ తయారు చేయడం ఉద్దేశం ఏంటంటే, హ్యాండ్ పంప్ చేయడం వల్ల మనకు ఆ వాటర్ అనేది సేవ్ వాటర్ని వృధా చేయొద్దు, పవర్ని వృధా చేయొద్దు. అది వృధా చేయడం వల్ల మనకి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే ఉద్దేశంతో పీపుల్ అంతా సేఫ్గా ఉండాలనే ఉద్దేశంతో హ్యాండ్ పంప్ తయారు చేసి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. రాజు ప్రతిభకు రికార్డులు సలాం కొట్టాయి. పురస్కారాలు దాసోహం అన్నాయి. నీటి పంపు కళాకృతికి బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్, హై రేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. చిన్న సైకిల్ ఫిఫా వరల్డ్ కప్ ఆకృతి గ్లోబల్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాయి. ఇవన్నీ చేస్తూ ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం. ఆ మ్యూజియానికి కావాల్సిన దానికి మనకు అన్ని రకాల సదుపాయాలు ప్రస్తుతానికి లేవు. కాబట్టి ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం ఇస్తే దాన్ని ఇంకా ఎన్నో కళాఖండాలు సృష్టించి మనందరికీ ఒక ఎగ్జిబిషన్ లాగా ఏర్పాటు చేసి ఒక మినీ ఎగ్జిబిషన్ని తయారు చేసి అందరికీ చూపించాలనేది నా ఉద్దేశం. వినూత్నంగా ఆలోచిస్తే నచ్చిన వృత్తిలోనే అద్భుతాలు సృష్టించవచ్చని ఈ కుర్రాడు నిరూపిస్తున్నాడు. యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. సరికొత్త విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.